జై గురుదేవ్. పురశ్చరణ అంటే ఏంటి, అనుష్ఠానం అంటే ఏంటి అని సాధకులు ప్రశ్నిస్తారు. గురువు మంత్రాన్ని ఉపదేశించిన రోజు నుండి మంత్ర సిద్ధి పొందేంత వరకు నిరంతరము సాధకుడు చేసేటువంటి సాధన మార్గాన్ని పునశ్చరణ అంటారు. ఈ పునశ్చరణ చేయడం ద్వారా మాత్రమే మంత్రము సిద్ధిస్తుంది. గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని నిరంతరము పునశ్చరణ చేయడం వల్లనే మంత్రం సిద్ధిస్తుంది, లేకపోతే మంత్రము సిద్ధించదు. మంత్రము సిద్ధిస్తేనే అతని యొక్క అభీష్టాలు నెరవేరుతాయి. కాబట్టి మంత్ర సిద్ధికి పునశ్చరణ అనేది అనివార్యము. ఇకపోతే అనుష్ఠానం అంటే ఏంటిదంటే, మంత్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి తన కామ్యాలను పొందుటకు చేసేటువంటి క్రియా ప్రయోగాలనే అనుష్ఠానము అని చెప్తారు. తన కామ్యములను పొందడానికి అనుష్ఠానము అనివార్యము. ఇక్కడ శాస్త్రాలు చెప్పేటువంటి విషయాలు 3 ఉన్నాయి: శ్రవణము, మననము, నిధిధ్యాస. ఈ 3 తెలిసినటువంటి వాడు మాత్రమే సాధకుడు అని పిలువబడతాడు. గురువు దగ్గర మంత్ర ఉపదేశము పొందేటువంటి దీక్షని మనము శ్రవణంగా భావించినట్లయితే, మంత్రార్థాన్ని భావన చేసుకుంటూ సాధన చేయడమే మననము. పురశ్చరణని నిరంతరము కొనసాగించడమే నిధిధ్యాస. కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాస ఈ 3 ఉన్నప్పుడే సాధకుడు మంత్రసిద్ధిని పొందుతాడు, తన యొక్క అభీష్టాలను నెరవేర్చుకోగలుగుతాడు, దైవ దర్శనాన్ని పొందగలుగుతాడు. ఇది అసలైనటువంటి విషయం. కానీ కొందరు ఏమనుకుంటారంటే, 41 రోజుల్లో మంత్రాన్ని 1,25,000 జపం చేసి, దాంట్లో దశాంశము తర్పణాలు చేసి, దాంట్లో దశాంశము హోమం చేసి, దాంట్లో దశాంశము అభిషేకం చేసి, దాంట్లో దశాంశ భాగము బ్రాహ్మణ భోజనం పెట్టినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది అనేటువంటి భ్రమలో ఉంటారు. కేవలము ఒక 2 నెలల కాలంలో మంత్రసిద్ధి పొందినట్లయితే, దైవము దర్శన ప్రాప్తి సిద్ధి పొందినట్లయితే, మరి మన పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎందుకు తపస్సు చేస్తారు? వాళ్ళు మనకన్నా బలమైనటువంటి వ్యక్తులు, బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నటువంటి టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ అప్పుడు లేవు. కాబట్టి కేవలము సంఖ్య అనేది ప్రధానం కాదు, సంఖ్యను దృష్టిలో పెట్టుకోకూడదు. సాధకుడు మంత్రసిద్ధిని పొందడానికి చాలా కాలం పడుతుంది. ఒక పురశ్చరణ చేయడం ద్వారా సిద్ధి పొందినట్లయితే రెండవసారి కూడా సిద్ధించినట్లయితే మూడవసారి మళ్ళీ జపము, తర్పణాలు, హోమము, అభిషేకము, అన్నదానము ఇవన్నీ కూడా మళ్ళీ చేయాల్సిందే. అలా నిరంతరము పురశ్చరణ చేస్తూ మంత్రసిద్ధిని పొందుతారని, దైవ దర్శన భాగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జయ గురుదేవ్. మీ యొక్క శ్రేయోభిలాషి, మీ యొక్క యోగా గురువు అండ్ దశ మహావిద్యా సాధక్ పెరమాళ్ళ మల్లారెడ్డి. ఆల్ ద బెస్ట్.